సమ్మర్‌లో పిల్లలు ఫస్ట్ అడిగేదేంటి ఐస్ క్రీమే కదా! అందుకని హెల్తీ అండ్ టేస్టీ మట్కా కుల్ఫీ రెడీ చేసేసాను. దీనికోసం ఖర్జూరం ఒక హాఫ్ కప్పు, కాజు ఒక హాఫ్ కప్పు, ఒక 4 గంటలు వాటర్‌లో నానబెట్టుకొని ఉంచుకున్నాను. నా దగ్గర ఖర్జూరంలో సీడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నానిన తర్వాత ఆ సీడ్స్ అన్ని తీసేసాను. గిన్నెలో ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోవాలి. ఇన్ కేస్ నార్మల్ డైరీ మిల్క్ దొరికితే పైన మీగడ ఉంటుంది కదా! ఎక్స్‌ట్రా మీగడ వేసి ఈ నానబెట్టిన కాజు ఇంకా ఖర్జూరం 2 వేసి బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి పాలని. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ మట్కా కుల్ఫీ చేస్తున్నాను. అందుకని ఇంట్లోనే చెట్టుకు వచ్చిన కాయల్ని ఇలాగా ముక్కలు ముక్కల్లా కట్ చేసేసుకుని పల్ప్ రెడీ చేసేసుకున్నాను. పాలు చల్లారిపోయిన తర్వాత ఈ మ్యాంగో పల్ప్ ని ఇంకా చల్లార్చిన పాలుని 2 వేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. కాస్త ఎక్కువసేపే బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే కొంచెం కుల్ఫీ మెత్తగా వస్తుంది, లేదంటే గట్టిగా ఐస్ ముక్కలా అయిపోతుంది. రెడీ అయిపోయిన మిక్చర్ ని చిన్న చిన్న కుండల్లో వేసి రిఫ్రిజిరేట్ చేయాలి ఒక 8 hours. అప్పుడు రెడీ అయిపోతుంది మట్కా కుల్ఫీ. షుగర్ గానీ మైదా గానీ ఏది వేయలేదు, చాలా హెల్దీ అన్నమాట పిల్లలకైతే. టేస్ట్ కోరుకునే వాళ్ళైతే ఖర్జూరం బదులు షుగర్ వేసుకోవచ్చు.